ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. గుడిసెలో ఉన్నా సరే, పాత బట్టలు వేసుకున్నా సరే, కారంతో బువ్వ తిన్నా సరే, అప్పు మాత్రం చేయొద్దు. అప్పు ప్రశాంతంగా ఉండనివ్వదు, కొనుక్కోనివ్వదు, ఊర్లో దర్జాగా తిరగనివ్వదు. ఒక పూట ఉపవాసమైన ఉండు, కానీ పూట గడవడానికి అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత త్వరగా చేసిన అప్పు తీరదు, గుర్తుంచుకో. ఈ అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. కానీ ప్రార్థించినప్పుడు మన కోసం దేవుడు ఒక ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడు. ఆ ద్వారాన్ని ఎవరు మూయలేరు. మనకున్న చిన్న హృదయంతో దేవుణ్ణి ప్రేమించి ఆరాధిస్తే ఆయన తన విశాలమైన మనసుతో మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో నీ నుంచి ఏది ఆశించకుండా ప్రేమించగలిగేది యేసయ్య ఒక్కరే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొని స్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొని స్తమా యేసయ్య మాటిది. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్య ద్రాక్షావల్లిగా. అంటుగట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటుగట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రభు పేరుట అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.